ఈ రోజు పూనం కౌర్ గారు చేసిన ట్వీట్ ఇవాళ చాలా వైరల్ అవుతుంది. ఇవాళ తనకు అన్యాయం జరిగినప్పుడు ఎవ్వరూ నోరు మెదపలేదు. సో ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఎందుకు నోరు మెదుపుతున్నారు? అందరూ రావడం సంతోషమే. కానీ కొంతమందికి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి సపోర్ట్ ఉండట్లేదు ఇండస్ట్రీలో అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మరి ఆమె దానికి సమాధానం చెప్పాల్సిన ఇండస్ట్రీ చెప్పాలి. ఆమె మాటకి సమాధానం చెప్పాలి ఇండస్ట్రీకి. ఆమెది కూడా తప్పే ఉంది. ఆమె మాట్లాడితే ఫీట్ చేయడం కాదు, యాజ్ ఎ లీగల్ అండ్ మొత్తం టోటల్గా లా ప్రకారం కంప్లైంట్ పెట్టి ఛాంబర్కి వచ్చి కూర్చోవాలి. నేను చెప్పాను, నేను వస్తానమ్మా, నేను కూర్చుంటానని చెప్పాను. అప్పుడు ఈ లెవెల్ రాకపోతే మాట్లాడవచ్చు. ఆమె కూడా ఏంటంటే ఎంతసేపు ఫీట్ చేసి వదిలేస్తున్నారు. అంటే ఫీట్ చేయడం అనేది ఇట్స్ నాట్ విట్నెస్తో చెయ్యాలి. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఆమె? అదే అంటే ఆమె ఏం చెప్పాలనుకుంటారో అర్థం కావట్లే. ఇప్పుడు ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. నేనేమంటానంటే తప్పు ఎవరైనా చేస్తుంటే తప్పే, కానీ మీరు కూడా దానికి పర్ఫెక్ట్ ప్రాపర్లీ రావాలి. ఆమె ఎంతసేపు ఫీట్ చేసి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. అసలు మీకు ఏం అన్యాయం జరుగుతుంది అనేది ఛాంబర్ ముందుకు రండి. మీకు ఏం అన్యాయం జరుగుతుంది అనుకుంటారు, పోలీస్ స్టేషన్కి రండి. మీకు ఏం అన్యాయం జరుగుతుంది, కోర్టుకు రండి. మీడియా సెటిల్మెంట్ చేయదు. మీరు ఫీటు ఓన్లీ జనాలు చదువుతారు, 5 నిమిషాలు వదిలేస్తారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడింది ఒక 10 మినిట్స్ చూస్తారు, వదిలేస్తారు. ఇది కాదు. చట్టం ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది? చట్టానికి ఎవరు అతిథులు కాదు, లాకి ఎవరు అతిథులు కాదు. మీ ఛాంబర్ కమిటీలో మీరు కంప్లైంట్ ఇచ్చిందో యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మాలాటంలో అడగగలుగుతాం. మీరు ఇవ్వకుండా కూడా అలా అడగడం కూడా కరెక్ట్గా భావ్యం కాదు. ఓకే, వాళ్ళ మీద ఇక్కడ వచ్చిన అభియోగాన్ని వాళ్ళు కంపల్సరీ ఇండస్ట్రీ అంతా వచ్చింది. నేను కూడా మీకు ఇంతకుముందు అన్నీ చెప్పాను. ఇంతకుముందు భువనేశ్వరం ఎవరి మీద వచ్చినా కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇది ఒకరికే వర్తిస్తుందా, లేకపోతే ఒకరి కోసం వర్తిస్తుందా, ఒకరి బ్యాక్గ్రౌండ్ కోసం, ఒక పొలిటికల్ని తప్పించడం కోసం వర్తిస్తుందా, లేకపోతే అని అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, ఇండస్ట్రీలో ఆడపిల్లల మీద వర్తిస్తుందా అనేది కాలం చెప్తుంది.